సంక్రాంతి పండగ అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది రంగవల్లులు. అలాంటి రంగవల్లుల పోటీలను నిర్వహించారు. ఆ మహిళలకు బహుమతులను అందజేశారు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి. కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డులో ముగ్గుల పోటీల బహుమతి ప్రధానోత్సవంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. కుక్కట్పల్లి నియోజకవర్గ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు షేర్ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో స్వర్గీయ పీజేఆర్ జయంతి సందర్భంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగ్గుల పోటీల విజేతలకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి బహుమతి ప్రధానోత్సవ వేదిక వద్ద స్వర్గీయ పీజేఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు నాయకులు. అనంతరం విజేతలైన మహిళామణులకు బహుమతులను ప్రదానం చేశారు. సభను ఉద్దేశించి హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ మహిళామణులంతా చాలా ఉత్సాహంగా ఈ పోటీలలో పాల్గొన్నారని, సంక్రాంతి పండగ అంటేనే రంగవల్లులతో లోగిళ్లన్నీ కలకలలాడుతూ ఉంటాయని, మహిళల కోసం ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించిన సతీష్ రెడ్డిని, వారి అనుచరులను, మిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నానని తెలిపారు. అదేవిధంగా మహిళామణులందరికీ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దినేష్ కుమార్, ప్రవీణ్ కుమార్, అరవింద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భాగ్యలక్ష్మి గారికి ఫస్ట్ ప్రైజ్ 10,000 రూపాయలు గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. నిజంగా ఈరోజు లేచి ఎవరు మోహన్ చూసారో కానీ నక్కతోకి వచ్చినట్టు ఉన్నారండి. నక్కతోకి ఇచ్చినట్టున్నారు. సీరియస్లీ చాలా చాలా బాగా వేశారు. ఓకే, కంగ్రాచులేషన్స్. కొంచెం గట్టిగా చెప్పట్లు. మీరు తర్వాత వెళ్ళి చూసుకోండి ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏంటి అనేది మీరు వెళ్ళి చూసుకోవచ్చండి. కుక్కటపల్లి నియోజకవర్గంలోని చాలా పెద్ద ఎత్తున సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీ కార్యక్రమాలను ఏర్పాటు చేసినటువంటి సతీష్, మరి ఈ కార్యక్రమానికి కుక్కటపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి బండి రమేష్ గారు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. మరి ఇక్కడ మహిళలు కూడా చాలా పెద్ద ఎత్తున విచ్చేసిండ్రు. మరి ఈ పండుగ చాలా అందరూ కూడా పిల్లలతో పాటు మహిళలు, పెద్దలందరూ కూడా జరుపుకునేటువంటి చాలా పెద్ద పండుగ ఇది. ప్రతి తెలుగు వాళ్ళు జరుపుకునేటువంటి పండుగ. మరి అక్కడ ఆంధ్ర రాష్ట్రం కానీ ఇక్కడ తెలంగాణ రెండు ప్రాంతాల్లో ప్రతి పల్లెలో, ప్రతి బస్తీలో, ప్రతి చోట జరుపుకునేటువంటి పండుగ ఈ సంక్రాంతి పండుగ. మరి ఈ సందర్భంగా మహిళల కోసం ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఆర్గనైజర్స్ అందరికీ, అదేవిధంగా మరి బండి రమేష్ అన్న గారు కూడా వెనుక ఉండి అన్ని రకాలుగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు అందరికీ. మరి ఈరోజు పీజేఆర్ గారి యొక్క పుట్టినరోజు. ఈ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. పీజేఆర్ గారు అంటే జనం మనిషి, ప్రజల మనిషి, కార్మికుల మనిషి. ఆయనను ఎప్పటికి కూడా ఎవరు కూడా ఈ భూలోకం ఉన్న రోజు ఎవరు మర్చిపోయేటువంటి పరిస్థితి పీజేఆర్ గారు ఉండదు. చాలా గొప్ప వ్యక్తులను ఎవరు కూడా మర్చిపోరు. మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి బస్తీ, ప్రతి గుడిసె కూడా పీజేఆర్ గారిని గుర్తుపెట్టుకుంటారు. పేద ప్రజల మనిషి, ఎక్కడ కష్టం ఉన్నా ఏదొచ్చినా ప్రజల కోసం కష్టపడేటువంటి వ్యక్తి. నేను ఇంతకుముందే మాకు బండి రమేష్ అన్న గారు చెప్పిన, మీరు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు, ఇక్కడే ఇంకా అందుబాటులో ఉండి పీజేఆర్ గారి పేరుని పెట్టేలాగా మీరు కూడా ఇక్కడ ఉండి ప్రజలకు సేవ చేయాలని నేను ఒక జిల్లాధ్యక్షునిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఆయన కూడా మంచి మనసున్నటువంటి వ్యక్తి. ఎప్పుడు కూడా నేను మాకు తక్కువ సమయంలోనే పరిచయం అయినా కూడా నేను చాలా దగ్గరగా అయినటానికి తప్పకుండా మేము కలిసి ఒక జోడెద్దలాగా మీ యొక్క కార్యక్రమాల్లో పాల్పంచుకుంటాం. అదేవిధంగా రేపు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినా, అదేవిధంగా మీకు రేపు లోకల్ బాడీలో కార్పొరేటర్ ఎన్నికలు వచ్చినా అన్నిటి కూడా అండగా ఉండేటువంటి వ్యక్తి మన బండి రమేష్ అన్న.
ముఖ్యంగా మన తల్లులకు అందరూ కూడా ఒకటి చెప్పేది ఏంటంటే పండుగ సందర్భంగా రాజకీయాలు వస్తుంటే పోతుంటాయి, కానీ ఈరోజు పేదల కోసం, పేద ప్రజల కోసం 10 సంవత్సరాలు పడుతున్నటువంటి బాధలను మనం మర్చిపోయి ఈరోజు సంక్రాంతి పండుగ జరుపుకొని ఏదైతే సోనియమ్మ రాజ్యంలో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు మన తెలంగాణలో మన డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఏవైతే మేము ఇచ్చినటువంటి 6 పథకాలు ఉన్నాయో, 6 గ్యారంటీలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా మీకు అతి త్వరలోనే దగ్గర చేర్చడానికి మళ్ళా కళ్ళబొల్లి మాటలు చెప్పి తెలంగాణను దోచుకున్నటువంటి దొంగలు ఎవరైతున్నారో వాళ్ళను మీ బస్తీలకు కూడా రానియకండి. ఎందుకంటే మళ్ళీ రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కాకుండా మనం వేరే వాళ్ళకి ఎన్నిక చేసుకుంటే మళ్ళీ మనం వెనుకబడిపోతాం. ఇక్కడేమో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇప్పటిదాకా దోచుకున్నటువంటి సొత్తును కక్కేయడానికి ఆయన ప్రయత్నం చేస్తుండు. మీరు కూడా మీ యొక్క కార్యక్రమాలు సక్రమంగా జరగాలంటే రాబోయేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మీరు అందరూ పట్టం కట్టండి. ఎందుకంటే మన ఎన్నికల్లో ఎట్లా ఎమ్మెల్యేను ఆయన గెలిపించుకో, అదే మన బండి రమేష్ గెలిచినట్టే ఇవాళ పవర్సాన్ని మన చేతుల్లో ఉంటుండే కదా, ఆయన మళ్ళీ వచ్చేది లేదు, చేసేది లేదు. కాబట్టి కనీసం పార్లమెంట్లోనైనా మీరు పార్లమెంట్ అభ్యర్థి ఎవరు వచ్చినా పెద్ద ఎత్తున మీరు ఎలక్ట్రేసి గెలిపించి రేవంత్ రెడ్డి గారికి బహుమతిగా ఇవ్వాలని కోరుకుంటాం. రోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుకుట్పల్లి మున్సిపాలిటీలో సతీష్ రెడ్డి గారు, దినేష్ గారు మరి ఏర్పాటు చేసినటువంటి ముగ్గుల పోటీకి కుకుట్పల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మన బండి రమేష్ గారు ఇక్కడికి విచ్చేసి ముగ్గుల పోటీల్లో వందలాది మంది మహిళలు ఇక్కడ పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఏంటంటే ప్రజానాయకుడు, కార్మిక నాయకుడు, ప్రజల అభిమాని, ప్రజలు ఎల్లవేళలా గుండెలో పెట్టుకున్నటువంటి ఒక గొప్ప మహానాయకుడు కేసీఆర్ గారి పుట్టినరోజు, 76వ పుట్టినరోజు. ఇవన్నీ కలిసి రావడం, మరి సంక్రాంతి అంటే తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరూ జరుపుకునేటువంటి పండుగ ఈ సంక్రాంతి పండుగ. అందులో పిల్లలేమో పతంగులతో, ముగ్గులతో ఆడవాళ్ళు, మరి అదేవిధంగా కోడి పందాలతో మగవాళ్ళు, ఈ విధంగా చేస్తే ఏ వర్గాన్ని చూసుకున్నా, ఏ యువకులను చూసుకున్నా, మహిళలను చూసుకున్నా అందరికీ కూడా సంతోషకరమైనటువంటి పండుగ ఏదైనా ఉందంటే అది సంక్రాంతి పండుగ. ఈ పండుగను పురస్కరించుకొని ఇంతమంది మహిళలు వస్తారని కూడా మేము అనుకోలే, కానీ చాలా వందలాది మంది మహిళలు వచ్చినారు. మరి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి దినేష్ గారికి, సతీష్ రెడ్డి గారికి, మరి మమ్మల్ని ఆహ్వానించినటువంటి అన్న బండి రమేష్ అన్న గారికి అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. పీజేఆర్ గారు మన మధ్యన లేకపోవడం బాధాకరమైన, మరి పీజేఆర్ గారి యొక్క ఆయన వదిలిపోయినటువంటి ఆ సేవా కార్యక్రమాలు ఏవన్నాయో ఆ సేవా కార్యక్రమాల ద్వారా ఈరోజు బండి రమేష్ గారు, ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సతీష్ రెడ్డి గారు, దినేష్ గారు మరి ఆ కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉన్నాం. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రజలందరూ కూడా ఈరోజు పండుగ వాతావరణం జరుపుకుంటా ఉన్నారు. మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను కూడా పూర్తి చేసి ఎల్లప్పుడూ పేద ప్రజలకు ఒక పండుగ వాతావరణం సృష్టించేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎల్లవెల్ల ఇచ్చినటువంటి హామీలను పూర్తి చేయడానికి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఖర్గే గారి నాయకత్వంలో పూర్తి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పీజీఆర్ అన్న అనగానే అందరికీ మన సొంత ఇంటి మనిషిలాగా గుర్తుకొచ్చే మహానాయకుడు పీజీఆర్ గారు. ఈరోజు వారు మన మధ్య లేకపోయినా కూడా వారిది 76వ జయంతిని వాళ్ళు ఇక్కడ మనం జరుపుకుంటూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పీజీఆర్ గారికి పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. మరీ ముఖ్యంగా మన ఖైరతాబాదు, మన కుకట్పల్లి ఏరియాలో పీజీఆర్ గారు అంటే అందరికీ ప్రాణం. ఒక నాయకుడు, మంచి మనసున్న మనిషి. అటువంటి వ్యక్తిని ఒక్కసారి స్మరించుకుంటూ వారి 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు మన రమ్య గ్రౌండ్స్లో
సోదరులు సతీష్ రెడ్డి గారు, దినేష్ భాయ్ గారు ఆధ్వర్యంలో ఇవాళ మనం ఈ ముగ్గుల పోటీ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి మా అన్న, మా అందరికీ ఆప్తుడు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ శ్రీ హరివర్ధన్ రెడ్డి గారు అన్నానగానే ఎక్కడున్నా ఎప్పుడు పిలిచినా మాతో ఉంటూ మమ్మల్ని అందరినీ కలుపుకుని పార్టీని బ్రహ్మాండంగా ముందుకు నడుపుతున్నటువంటి మా హరివర్ధన్ అన్న గారికి, అలాగే ఈ కార్యక్రమానికి జడ్జిలుగా చేసినటువంటి శ్రీమతి సుధా, వైస్ ప్రిన్సిపల్ రిటైర్డ్గా వారికి, అలాగే పింక్ అండ్ బ్లూ హోమియో క్లినిక్ సరళ గారికి, మా బ్లాక్ ప్రెసిడెంట్ వేణు గారికి, డివిజన్ ప్రెసిడెంట్ ప్రవీణ్కి, మహిళా రజితకి, మహిళా డివిజన్ ప్రెసిడెంట్, మరి కార్యక్రమానికి విచ్చేసిన పొన్నం రజిత, మారుతి, సుజాత, జ్యోతి, వాణి, జోజమ్మ, మా మిత్రులు మా గోపాలన్న, కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551, 9100885559.